హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే. మరేమో ఈరోజు మనము కొంచెం ఓల్డ్ టైప్ది అనమాట సర్వపిండి, కానీ ఇప్పుడు న్యూ ట్రెండ్గా నడుస్తుంది. అది చేసుకొని చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యం పిండి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇది, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. ఓకే, తగినంత ఆయిల్ అన్నమాట. ఓకే, ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఈ బియ్యం పిండిని పోసేసుకుందాం. ఓకే, తర్వాత జీలకర్ర ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, నువ్వులు కావాలంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు, నేను మోతాదుగా వేసాను. కరివేపాకు రెబ్బలు, ఇది కూడా ఒక స్పూను. శనగపప్పు. ఓకే, సాల్ట్ తగినంత. నేనైతే సగం స్పూన్ వేస్తాను, ఎందుకంటే పచ్చిమిర్చిలో సాల్ట్ ఉంటుంది, అందుకనే వేస్తున్నాను. సగం స్పూన్ వేసాను. ఒక స్పూను పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ మామూలుగా ఇలా కలుపుకోవాలి, తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట. ఇదంతా మంచిగా ఇందులో కలిసేటట్టుగా కలుపుకోవాలి. పచ్చికారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ బియ్యం పిండి మాత్రము మనం తడి బియ్యం అక్కర్లేదు, డైరెక్ట్గా మనము షాప్ నుంచి తీసుకొచ్చి మరబట్టి చేస్తాం కదా, ఆ పిండి అయినా కానీ బాగుంటుంది. కొంతమంది ఏమో తడి బియ్యం అంటారు, కానీ అవసరం లేదనమాట. పొడి బియ్యం పిండి సరిపోతుంది. ఓకే, ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలన్నమాట. దీనికి వేడి నూనె కానీ వేడి నీళ్ళు కానీ ఏం అవసరం లేదన్నమాట. ఓకే, ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను చేయి పెట్టి కలుపుతాను, అట్లయితేనే మంచిగా కలుస్తుంది అన్నట్టు. ఓకే, ఇలా ఒక మూకుడు తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేద్దాం. ఓకే, ఎలా అంటే ఇలా. ఓకే, ఇందులో నుంచి కొంచెం పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని దాన్ని మనము జొన్న రొట్టె చేస్తాం కదా, అలా చేయాలన్నమాట. ఓకే, ఇలా ఇలా చేసేసి ఇందులో వేసి ఇలా చేయాలి. ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అంతా సమానంగా వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పచ్చికారము అంత ఇష్టపడకపోతే ఎండు కారం కూడా వేసేయచ్చు, పచ్చికారాన్ని స్కిప్ చేసేయచ్చు అన్నమాట. ఇట్లా ఇది ఎంత వంట రాని వాళ్ళకు కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేం పట్టవు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఎప్పటిదో ఈ వంట. మేమైతే సర్వపిండి కాకుండా తపాల చెక్క అని కూడా అనేవాళ్ళం అన్నమాట. ఓకే, పల్సగా కావాలంటే పల్సగా చేసుకోవచ్చు, లేకపోతే మందం చేసుకోవచ్చు. ఓకే, చూసారా, పొయ్యి మీద పెట్టాను. అయితే ఫస్ట్ మాత్రము కాసేపు కంపల్సరీగా మూత పెట్టాలి. ఒక 2 minutes ఆగిన తర్వాత అది ఎలా రౌండ్ తిప్పాలో చూపిస్తాను. ఓకే, మూత తీసాను. ఇలా
ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా తిప్పుతుంటే ఇదిగో చూసారా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది చూసారా, అలా వచ్చేస్తుంది అన్నట్టు. అందుకనే మనము కంపల్సరిగా ఇది తిప్పుతానే ఉండాలి. మొత్తము అయ్యేంత వరకు ఇలా టర్న్ చేస్తూనే ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు అయిపోయింది. అయితే మనం టర్న్ చేసి ఒక్క 2 నిమిషాలు ఉంచాలి. ఎందుకు చెప్పనా, ఈ మూకుడు వేడికి మంచిగా క్రిస్పీ లాగా అవుతుంది అనమాట. ఒక 2 మినిట్స్ ఉంచి తీసేసుకోవాలి. ఓకే, చూసారా ఎంత చక్కగా ఎంత క్రిస్పీగా అయ్యిందో. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంతో తింటారు. మంచిగా ఉంటుంది. వీడియోను ఒకసారి కాకపోతే 2 సార్లు చూసి ట్రై చేయండి. కొంచెం ఓపిక పడితే ఇది నిల్వ కూడా ఉంటుంది అన్నమాట. మన మురుకులు అట్లా ఇట్లా ఉన్నట్టుగా మనం ఒక డబ్బాలో వేసి పెడితే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఓకే, నేను మీకు బౌల్లో పిండి చూపించాను కదా, ఇలా ఎంత మంచిగా అయినాయో చూడండి. ఓకే, మనం ఇంట్లో చేసుకొని తిన్నదానికి బయట తెచ్చుకున్న దానికి చాలా తేడా ఉంటుంది కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మంచిగా క్రిస్పీగా అవ్వాలి. ఓకే, ఇది సర్వపిండి అన్నమాట. మేమైతే తపాల చెక్కలు అనేది. ఓకే, సరే ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే.